గ్రేటర్ హైదరాబాద్ మొత్తం బోనాల ఉత్సవాలతో మార్మోగిపోయింది. ఉదయం నుంచి అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తూ బోనాలు సమర్పించారు. పిల్లల నుంచి పెద్దల వరకు అమ్మవార్లను దర్శించుకొని తరించిపోయారు. కళాకారుల ఆటపాటలు, పోతురాజుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సిటీలో బోనాలు వైభవంగా జరిగాయి. అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తులు. తెల్లవారుజాము నుంచి లాల్ దర్వాజా, సింహవాహిని మహంకాళి ఆలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. సిటీలో ఆలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ బోనాలు సమర్పించారు భక్తులు. లాల్ దర్వాజా, భాగ్యలక్ష్మి ఆలయాలకు ఉదయం నుంచి వీఐపీల తాకిడి పెరిగింది. అమ్మవారిని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సింగర్ మధుప్రియ, జోగిని శ్యామల అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. అమ్మవారికి నా తరపు నుంచి నేను ప్రతి సంవత్సరం రావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటది. ఏదో మేము ప్రతి సంవత్సరం పాటలు చేస్తూ ఉంటాము, కానీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అంటే ఇవే కదా, రావడం ప్రతి సంవత్సరం అమ్మవారిని తలుచుకోవడం, అమ్మవారిని గుర్తు చేసుకొని రావడం చాలా సంతోషంగా ఉంటది. అందరినీ బాగా చూడాలి, అందరినీ సలహా చూడాలి, అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉందమ్మా. ప్రతి ఏడు ఏర్పాట్ల విషయం పక్కన పెడితే ప్రతి ఏడు వచ్చినట్టే ఈ సంవత్సరం కూడా వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. అమ్మకి నైవేద్యం సమర్పించడం కానీ, పట్టు వస్త్రాలు, ఆడపడుచుగా అమ్మని, ఇప్పుడు మమ్మల్ని తెలంగాణ గడ్డంతా ఆడపడుచుగా ఎలా భావిస్తారో మేము ఆ అమ్మ బిడ్డలుగా, ఆ అమ్మని ఆడపడుచుగా మేము భావించి అమ్మకి బోనం నైవేద్యం సమర్పించడం కానీ, అలాగే పట్టు వస్త్రాలు సమర్పించడం కానీ ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాము. హైదరాబాద్ అంబర్పేట ఆలయంలో మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి బోనం సమర్పించారు. డ్రగ్స్ మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని ప్రార్థించానని చెప్పారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. హైదరాబాద్ లో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు బండారు దత్తాత్రేయ. తప్పకుండా అమ్మవారు శక్తినిచ్చి అందరికీ మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి, ముఖ్యంగా ఏవైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో, మత్తు పదార్థాలు ఉన్నాయో వాటి నుంచి ప్రజలను దూరం చేసి ఆరోగ్యంగా ఉంచాలని అమ్మవారు ప్రార్థిస్తున్నారు. హైదరాబాద్ లాల్ దర్వాజా, సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు చెప్పారు. ఉగ్రవాద దాడులను తిప్పికొడుతున్న ప్రధాని మోదీకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలన్నారు డీకే అరుణ. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన దేశాన్ని ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున ఉన్నటువంటి ముప్పును మన దేశం అభివృద్ధి కోసం, దేశ ప్రజల రక్షణ కోసం ఎదుర్కొంటూ ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారో అమ్మవారి ఆశీస్సులు నిండుగా మెండుగా అమ్మవారు ప్రధానమంత్రి గారిని ఆశీర్వదించాలని, దేశ ప్రజలను ఆశీర్వదించాలని కోరుకుంటూ హైదరాబాద్ లాల్ దర్వాజా, సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కార్వాన్ క్రాస్ రోడ్లోని అలియాబాద్ దర్బార్ మైసమ్మ దేవాలయంలో బంగారు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు కవిత. హైదరాబాద్ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు టీటీడీ చైర్మన్. గత 120 ఏళ్ల నుంచి చరిత్ర చెప్తుంది, ఈ అమ్మవారి బోనాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. దీని అన్నిటికీ కారణం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు, భక్తులు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అందరూ సుభిక్షంగా ఉండాలని, అమ్మవారి దీవెనలు కావాలని చెప్పి మరొకసారి అమ్మవారిని కోరుకుంటూ మారేడుపల్లిలో బోనాల వేడుకలు వైభవంగా జరిగాయి. లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎల్ఈడీ లైటింగ్స్ తో అమ్మవారి రూపాలను పెట్టారు. పలువురు కళాకారులు ప్రదర్శించిన నాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.